వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్కు సంబంధించి 2026-27 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలిజిబిలిటీ, ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ ఆగస్ట్ 5న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 24th ఎండ్ అవుతుంది. అప్లై చేసుకోవాలనుకుంటే ఆగస్ట్ 24 లాస్ట్ డేట్ 2026 ఇయర్ అనమాట. సో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నేను ముఖ్యమైన విషయాలకు వెళ్తాను. ఈ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారంటే రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయినటువంటి NBER ఈ నోటిఫికేషన్ ఇచ్చింది 2026-27 గాను. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అభ్యర్థులు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ 2026-27 గాను ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ఇస్తూ ఉన్నారనమాట. ఈ వీడియోలో మరి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు, దరఖాస్తు విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తూ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను ఫాలో అవ్వండి. సో చూద్దాము డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ప్రత్యేక అవసరత కలిగిన పిల్లల కొరకు ప్రత్యేకమైనటువంటి కోర్సులు చేసి ఉండాలన్నమాట. సాధారణంగా బిఎడ్ చేసిన అభ్యర్థులు ప్రత్యేక అవసరతలు కలిగిన పిల్లలకు బోధించలేరు. సో వాళ్ళకు బోధించాలంటే, వాళ్ళకు నేర్పించాలంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసి ఉండాలి. చాలా కాంపిటీషన్ తక్కువ ఉంది. ఈ కోర్స్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు చాలా సులభంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ డిమాండ్ స్టార్ట్ అయింది. డిమాండ్ ఈ కోర్సెస్కి పీక్ స్టేజ్కి వెళ్తే మాత్రం మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అడ్మిషన్స్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది ఒక మంచి అవకాశం. ఇంటర్మీడియట్ విద్యార్హతతో మీరు ఈ కోర్సులు ఫినిష్ చేయొచ్చు. డీటెయిల్గా చెప్తాను. సో ఏంటి స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలి డిఎడ్లో? డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి అర్హత ఏంటంటే ఏదైనా ఇంటర్మీడియట్ గ్రూప్లో కనీసం 50% మార్కులు స్కోర్ చేసి ఉండాలి, లేదా తత్సమానమైన అర్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదువుకున్నా పర్లేదు, కానీ 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసి ఉండాలి ఏ కోర్సుకు? డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయాలంటే. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. డిజబిలిటీ రిహాబిలిటేషన్ కోర్సెస్ ఉన్నాయి. అంటే DHLS, DPO, DRT మొదలైన స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. అవి చేయాలంటే మాత్రం PCM, PCB గ్రూపులతో కనీసం 50% ఆఫ్ మార్క్స్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. PCM, PCB అంటే P ఫర్ ఫిజిక్స్, C ఫర్ కెమిస్ట్రీ అండ్ M ఫర్ మ్యాథ్స్ అండ్ B ఫర్ బయాలజీ అనమాట. ఈ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఈ స్పెషల్ కోర్సెస్ చేయడానికి, డిజబిలిటీ రిహాబిలిటేషన్ కోర్సెస్ DHLS, DPO, DRT చేయడానికి అర్హులు అనమాట. అయితే ఇంటర్మీడియట్లో వాళ్ళు కూడా 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేయాలి. కేవలం PCM, PCB అభ్యర్థులు మాత్రమే వీటికి అర్హత కలిగి ఉంటారు ఈ కోర్సెస్ చేయడానికి. ఇక కొన్ని స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. అంటే DTI-SLS, సైన్ లాంగ్వేజ్ అంటాం అనమాట. అంటే సంజ్ఞల ద్వారా సమాచారాన్ని నేర్పించడం లేదా తెలియజేయడం. దీనికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే అభ్యర్థులు చెవుడు, మూగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ కోర్స్ చేయడానికి అర్హత అనమాట. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగత్వ సర్టిఫికేటు, ISLలో ప్రాథమిక అవగాహన ఉండాలి. సో ఇది క్రైటీరియా. ఓకేనా? ఏ కోర్స్ చేయడానికి? సైన్ లాంగ్వేజ్ కోర్స్ చేయడానికి. నెక్స్ట్ కోర్సు DC అండ్ AT. ఇది కేవలం దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు మాత్రమే చేసే కోర్స్ అనమాట. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు మాత్రమే చేయగలిగిన కోర్స్ ఏదంటే DC అండ్ AT. ఎవరంటే వాళ్ళు చేయడానికి అలో చేయరు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు మాత్రమే. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో 10+2 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసి ఉండాలి. ఇలాంటి అభ్యర్థులు ఉంటారు మన చుట్టుపక్కల, మన బంధువుల్లో చెవుడు, మూగ, దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు ఉంటారు. వాళ్ళకి చెప్పండి ఈ నోటిఫికేషన్ గురించి. అప్లై చేసుకుంటే ఈజీగా వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, వాళ్ళ లైఫ్ సెక్యూర్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి షేర్ చేయండి ఈ వీడియోను. ఓకేనా? ఇంకా ఏమైనా ప్రత్యేక సడలింపులు ఉన్నాయంటే మరి ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కోర్సెస్కు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కులలో సడలింపు ఉంటుంది. OBC, SC, ST, PWD, EWS అభ్యర్థులకు ప్రత్యేకమైన సడలింపు ఉంటుంది రిజర్వేషన్ వైజ్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే PWD దివ్యాంగులైన తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు, అంటే మొదటి రక్త సంబంధికులు ఉంటే అలాంటి అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు 5 నుండి 10 మార్కులు కలుస్తాయి. సో అడ్మిషన్ సీట్ ఈజీగా వస్తుంది. ప్రవేశ పరీక్షనే లేకుండా కేవలం ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మరి అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారండి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్కు, డిజబిలిటీ రిహాబిలిటేషన్ కోర్సెస్కు. చాలా మంచి అవకాశము. ఎవరైనా సహనం కలిగి, మంచి మనసు ఉండి, ప్రత్యేక అవసరతలు కలిగిన పిల్లలకు నేర్పించాలనుకుంటే ఒక మంచి సేవ చేసినట్ల. ఇంకొక విషయం, ఈ కోర్స్ చేయడం ద్వారా మీరు రిహాబిలిటేషన్ స్కూల్స్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ప్రత్యేక అవసరతలు కలిగిన పిల్లలకు ప్రైవేట్ సెక్టార్లో మీరు స్కూల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఈ కోర్సెస్ ఫినిష్ చేస్తే. ఓకేనా?
ఇక్కడ గమనించండి, షెడ్యూల్ మొత్తం డీటెయిల్‌గా ఇస్తాను నేను. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే ఆగస్ట్ 5న స్టార్ట్ అయినాయి. 2026 ఆగస్ట్ 5న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. నేను కాస్త ఆలస్యంగా వీడియో చేస్తున్నాను. సారీ. నేను కాస్త బిజీగా ఉండడం వల్ల. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఆగస్ట్ 24, 2026 మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో త్వరపడండి, ఇంకా 6 రోజులు ఉంది. సో, అప్లికేషన్‌లో ఎడిట్ చేసుకోవడానికి మనం ఇచ్చిన డీటెయిల్స్‌ను కొన్నిసార్లు తప్పించినాం. వాటిని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆగస్ట్ 21 నుంచి ఆగస్ట్ 23 వరకు మనకు టైం ఇచ్చారు. అయితే ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పదే ఎడిట్ చేసుకోవడానికి అలౌ చేయరు. సో, ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఏదైనా తప్పుగా మీరు ఇచ్చింటే మాత్రం ఎడిట్ చేసుకోవడానికి ఆగస్ట్ 21 నుంచి ఆగస్ట్ 23 వరకు మీకు సమయం ఉంది. ఒక్కసారి మాత్రం ఎడిట్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. సో, ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆగస్ట్ 26న వస్తుంది ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్. ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్‌లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఏం చేయాలంటే కాలేజ్‌లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 23, 2026 లోపు వాళ్ళు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి సీట్ వచ్చిన అభ్యర్థులు. తర్వాత రెండవ రౌండ్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుందండి. అది ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ 5, 2026న రెండవ రౌండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. సో, అప్పుడు రెండవ రౌండ్ మెరిట్ లిస్ట్‌లో సీట్ అలాట్ అయిన అభ్యర్థులు కాలేజ్‌లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11, 2026 లోపు ఆ కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. సో, ఫైనల్ లిస్ట్ అంటే ఎవరెవరికైతే సీట్ అలాట్ అయిందో ఆ అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా సెప్టెంబర్ 15, 2026న అందుబాటులో ఉంచుతారు. మరి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే సెప్టెంబర్ 18, 2026 నుండి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో, రిజిస్ట్రేషన్ ఫీజు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందంటే మరి జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ అభ్యర్థులకైతే ₹500 పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ₹350 మరి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, దరఖాస్తు విధానం ఏంటంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. మీరు ఈ వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ మీరు ఆ వెబ్సైట్‌లో కొత్త యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కోర్సెస్, మనం స్పెషల్ కోర్సెస్ ఏ కోర్స్ చేసినా కూడా ఇదే ప్రాసెసే ఉంటుంది. ఆ వెబ్సైట్‌లోకి వెళ్ళాలి. వెబ్సైట్‌లోకి వెళ్ళిన తర్వాత యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత వ్యక్తిగత వివరాలు, మన అర్హత, మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ. సో, ఏ రాష్ట్రం నుంచైనా గరిష్టంగా 2 కోర్సులు మరియు 3 ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవచ్చు. ఓకేనా? అలాగే ఒరిజినల్ కలర్ సర్టిఫికేట్‌లను స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. మర్చిపోద్దండి. మీ 10th క్లాస్, ఇంటర్మీడియేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, టీసీ, మీ ఆధార్, సో, ఇవన్నీ అప్డేటెడ్‌గా పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్డేటెడ్‌గా పెట్టుకోండి. వాటిని కలర్ స్కాన్ చేయించి అక్కడ మీకు ఆ వెబ్సైట్‌లో ఇచ్చింటారు. పీడీఎఫ్ ఫార్మాటా లేకపోతే జేపీజీ ఫార్మాటా. ఆ ఫార్మాట్‌లో వాళ్ళు ఇచ్చిన సైజులోపు మీరు దాన్ని ఫైల్‌ని కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, సమాచారాన్ని సరిచూసుకొని సెల్ఫ్ డిక్లరేషన్‌తో దరఖాస్తు సమర్పించి రసీదు పొందుతారు మీరు. సమాచారం ఇచ్చిన తర్వాత మీరు అంతా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు రిసిప్ట్ వస్తుందన్నమాట. కౌన్సిలింగ్ నిబంధనలు గమనించండి. సో, ఒకటవ మరియు రెండవ రౌండ్ మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. తదుపరి ఎటువంటి అవకాశాలు ఉండవు. అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లోనే స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ కోర్సెస్ చేయడానికి. ఒకటవ రౌండ్‌లో సీట్ వచ్చిన వాళ్ళ పేరు రెండవ రౌండ్ మెరిట్ లిస్ట్‌లో కనిపించదు. ఓకే. రెండవ రౌండ్ మెరిట్ లిస్ట్ కోసం చూడాల్సిన అవసరం లేదు. ఒకటవ రౌండ్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే మీరు ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వాల్సిందే. ఓకేనా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూడండి. మెరిట్ జాబితాలో పేరున్న విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, రిజర్వేషన్ సర్టిఫికేట్ మొదలైన వాటిని తీసుకొని కళాశాలలో నేరుగా రిపోర్ట్ చేయాలి. మీకు ఇచ్చిన డేట్ ప్రకారం. నేను షెడ్యూల్లో చెప్పాను ఏ డేట్స్‌లో ఉంటుందో. ఓకేనా? రిపోర్టింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. సీటును కన్ఫర్మ్ చేసి నిర్ణీత తేదీలలో కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మీ సీటు రద్దయిపోయి ఆ సీట్ ఎవరికి ఇస్తారంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు ఇస్తారు. మీ తర్వాత ఎవరైతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళకి మీ సీట్ వెళ్ళిపోతుంది. మీరు తర్వాత వెళ్ళి నేను రాలేకపోయాను, నా పరిస్థితి ఇదన్నా కూడా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్‌లో వెళ్ళి మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. తర్వాత హాజరుకు సంబంధించినటువంటి విషయం అండి. అభ్యర్థులు ఖచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఇవ్వాలి. కాలేజ్‌కి వెళ్లకుండా కోర్స్ చేయాలనుకోవడానికి ఛాన్స్ లేదండి. ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది ఒక మంచి సిస్టము. ఎందుకంటే కాలేజ్‌కి వెళ్తేనే సబ్జెక్ట్ వస్తది. మనకు సబ్జెక్ట్ వస్తేనే రేపొద్దున గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ ప్రత్యేక అవసరత కలిగిన పిల్లలకు న్యాయం చేయగలుగుతాం. కాబట్టి బయోమెట్రిక్ హాజరుని గుర్తుపెట్టుకోండి. మీకు కమిట్మెంట్ ఉంటేనే ఈ కోర్స్ చేయండి. కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రం అని చెప్పి షార్ట్‌కట్‌లో కోర్సెస్ ఫినిష్ చేసి అలాంటివి చేయొద్దండి ప్లీజ్ దయచేసి. సో, ఇది భాషకు సంబంధించి అభ్యర్థికి స్థానిక భాష రాకపోతే వైకల్యం ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు బోధించేందుకు అవసరమైన ప్రాథమిక ప్రాంతీయ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అంటే అదర్ స్టేట్స్‌లోకి వెళ్తే గిన మన స్టేట్స్‌లో కూడా ఉన్నాయండి. స్పెషల్ ఎడ్యుకేషన్ రిహాబిలిటేషన్ కోర్సెస్ ఇచ్చేటువంటి కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో, లాస్ట్ ఫైనల్‌గా ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం అండి. మిస్ చేయొద్దండి. రాబోయే కాలంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడ మెరిట్ వస్తేనే దాని ఆధారంగా మరి సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ని బట్టి సీట్లు కేటాయిస్తున్నారు. సో, మరిన్ని వివరాల కోసం మీరు ఏం చేయాలంటే ఎన్బీఆర్ అధికారిక వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాను కదా, ఈ వెబ్సైట్‌ను సందర్శించండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మన ఛానల్ను టెడ్డీఎస్ ఫర్ ఛానల్ లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి మర్చిపోకుండా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాను నేను వీటి నోటిఫికేషన్స్కి సంబంధించి రెగ్యులర్గా. సో, మన ఛానల్ను టెడ్డీఎస్ ఫర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గిన మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని క్లారిఫై చేసేటువంటి జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.